ఇవాళ 100% హెల్తీగా ఉండే ఒక బిస్కెట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బిస్కెట్ చేయడానికి 3 ఐటమ్స్ ఉంటే చాలండి. అవి కూడా ఇంట్లో ఉండే ఐటమ్సే అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ బిస్కెట్ ప్రిపేర్ చేయడానికి మనకు అసలు ఓవెన్ కూడా అవసరం లేదండి. అలాగే బేకింగ్ పౌడర్ కానివ్వండి, మైదా కానివ్వండి, అసలు బటర్ కూడా అవసరం లేదండి. ఆయిల్ కూడా అస్సలు అవసరం లేదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ బిస్కెట్స్ అయితే వెన్నలా కరిగిపోతాయండి. నోట్లో పెడితే చాలా యమ్మీగా ఉంటాయి. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. పిల్లలకే కదండి, పెద్దలు కూడా చాలా నచ్చుతాయి. చాలా సూపర్గా ఉంటాయండి. అలాగే మన సెకండ్ ఛానల్ వెనీలా కిచెన్ లింక్ కూడా ఇస్తానండి. ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి. చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. మీకు కూడా చాలా నచ్చుతాయి అనుకుంటున్నాను. అలాగే ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి. 1 కప్పు ఫుల్గా పల్లీలు తీసుకోవాలి. ఇలా బాగా ఫ్రెష్గా ఉండే పల్లీలు తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నా ఆ కప్పుతోనే మిగతా అన్నీ కూడా తీసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. మనం కాసేపు వదిలిపెట్టేశారనుకోండి మాడిపోతాయండి. ఒక సైడ్ మాడిపోతే ఒక సైడ్ సరిగా ఫ్రై అవ్వండి. అప్పుడు టేస్ట్ కూడా అస్సలు బాగోదు బిస్కెట్స్ కాబట్టి. మీరు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. అప్పుడు ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయండి. చూడండి ఇలా బాగా కాస్త చూడండి ఇలా పగులుతూ వస్తున్నాయి కదా పల్లీలు. అంతవరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. ఓకే అండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపుకొని మరొక 2 నిమిషాల పాటు ఆ వేడికే మీరు కలుపుతున్నారనుకోండి ఇంకా చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారి పెట్టుకొని ఇది పొట్టు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ కప్పుతోనే మనము 1/2 కప్పు షుగర్ తీసుకోవాలండి. ఇది మీరు మిక్సీకి వేసుకోవాలి. ఇది ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ చేసుకోవాలండి. అప్పుడే నైస్ పౌడర్ లాగా వస్తుంది. మీరు ఫాస్ట్గా మిక్సీకి వేసుకున్నారనుకోండి అసలు గడ్డలు గడ్డలుగా అయిపోతుందండి వేడికి. కాబట్టి మీరు ఆపుతూ ఆన్ చేస్తే మిక్సీ చేసుకోండి. అప్పుడు చూడండి ఇప్పుడు ఇలా నైస్గా పౌడర్ లాగా వస్తుందండి. మీరు ఒక బాక్స్లో వేసి పెట్టా కూడా 1 మంత్ కూడా ఇలా పౌడర్ లాగే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి పల్లీలు నేను అంత పొట్టు అంతా తీసి పెట్టుకున్నానండి. చక్కగా చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొన్ని పల్లీలు ఇలా బౌల్లోకి తీసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం బిస్కెట్ చేసిన తర్వాత పైన కాస్త గార్నిష్ కోసం ఇలా పల్లీలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. మీరు కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. నేనైతే ప్రజెంట్ పల్లీలే తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకొని పల్లీలని మనం మిక్సీ చేసుకోవాలండి. బాగా నైస్గా మిక్సీ చేసుకోవాలి. ఇది ఎలాగ రావాలంటే బాగా ఒక పేస్ట్ లాగా తయారైపోవాలండి. అంతవరకు మీరు మిక్సీ చేసుకోవాలి. ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ చేసుకున్నారనుకోండి ఇలా పేస్ట్ లాగా వస్తుందండి. చూడండి నైస్గా పేస్ట్ లాగా ఉంది. మీరు ఇలా మంచిగా ఇలా పేస్ట్ లాగా వచ్చేంతవరకు మీరు మిక్సీ చేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు షుగర్ బౌల్లోకి మనము గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే మైదా కూడా తీసుకోవచ్చండి గోధుమ పిండి ప్లేస్లో. నేను ఒక 1/2 కప్పు కంటే కూడా కాస్త తక్కువ యాడ్ చేశానండి. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/4 టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇలాచి పౌడర్ లేనట్లయితే మీరు మిక్సీకి వేస్తారు కదండి షుగరు, అందులో కూడా ఇలాచి కూడా వేసుకొని మిక్సీ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పల్లీల పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. చూడండి పేస్ట్ అనేది ఇలా వచ్చేంతవరకు బాగా నైస్గా మిక్సీ చేసుకోవాలండి మర్చిపోకుండా. ఇప్పుడు మొత్తము దీంతోనే మనం మిక్స్ చేసుకోవాలండి. అసలు దీంట్లో ఏమి మనము వేయనవసరం లేదండి. డాల్డా కానివ్వండి బటర్ కూడా ఏం అవసరం లేదండి. మనము పల్లీల పేస్ట్తోనే మిక్స్ చేసుకోవాలి. మీరు 1.5 కప్పు వేసుకున్నారనుకోండి బాగా ఇంకా చాలా ముద్దగా వస్తుందండి. నేను 1 కప్పే వేసాను కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. మీరు ఆయిల్ వద్దు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. వద్దు అనుకుంటే మీరు 1.5 కప్పు పల్లీలు వేసుకొని కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే 1 కప్పే వేసాను కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ మట్టకే ఆయిల్ వేసానండి. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనము షుగర్ కూడా పౌడర్ చేసుకున్నాం కదండి. అలాగే పల్లీలు కూడా మంచిగా పేస్ట్ చేసుకున్నాం కాబట్టి అసలు మనకు ఆయిల్ కానివ్వండి బటర్ కానీ ఏది కూడా అవసరం లేదండి. చూడండి ఇలా బాగా ఇలా ముద్దలాగా చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదా. ఇలా చేత్తో ఒక చిన్న బాల్ లాగా చేసుకోవాలి. మనకి ఏ సైజులో బిస్కెట్స్ కావాలో ఆ సైజులో ఇలా బాల్ లాగా చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా వస్తుందండి పిండి, ఏం ప్రాబ్లం లేదు.
మనం పల్లీలు బాగా పేస్ట్ చేసుకున్నాం అనుకోండి ఇలా సాఫ్ట్గా వస్తుందండి. కాబట్టి మీరు కావాలంటే 1.5 కప్పు కూడా వేసుకోవచ్చండి, కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ మీకు ఎక్స్ట్రా 1 స్పూన్ ఆయిల్ కూడా అస్సలు అవసరం ఉండదండి. మీరు 1.5 కప్పు వేసుకొని చూడండి, కరెక్ట్గా సరిపోతుంది. మీరు 1 కప్పు పల్లీలు వేశారనుకోండి అప్పుడు కంపల్సరీ 1 టేబుల్ స్పూన్ అన్న మీరు ఆయిల్ వేయాల్సి వస్తుందండి. చూడండి ఇలా బిస్కెట్ చేసుకున్న తర్వాత పైన కాస్త పల్లీలు పెట్టేసుకున్నాం కదా, ఇలా బటర్ పేపర్ వేసుకొని మీరు ఒక ప్లేట్లో సెట్ చేసుకోవాలండి. కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఇందులో బిస్కెట్స్ అన్నీ కూడా చేసుకొని పెట్టుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే కూడా ఏదైనా వైట్ పేపర్ కూడా కట్ చేసుకొని కూడా కాస్త ఆయిల్ కూడా అప్లై చేసుకొని ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు బిస్కెట్స్ ఉంచేటప్పుడు కాస్త గ్యాప్లో ఇలా ఉంచుకొని పెట్టుకోవాలండి. తర్వాత పొంగుతూ వస్తాయి కాబట్టి దగ్గర అయిపోతుందండి. కాబట్టి కాస్త దూరంగానే బిస్కెట్స్ అనేవి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకోవాలి. నేను పెనం తీసుకున్నానండి, మీరు కావాలంటే మందపు గిన్నె తీసుకోవచ్చు, లేకపోతే కుక్కర్ కూడా తీసుకోవచ్చు అండి. ఇందులో కాస్త నేను రాళ్ళు ఉప్పు యాడ్ చేశాను, మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు అండి. ఇది మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. చూడండి బాగా ఇలా వేడిగా ఉండాలండి. బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మీరు కావాలంటే స్టాండ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక గిన్నె లాంటిది కూడా పెట్టుకోవచ్చు అండి. నాకు పెట్టే ప్లేట్ కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను కిందన ఎలాంటి స్టాండ్ వేయట్లేదండి, ఇలాగే పెట్టేస్తున్నాను. చూడండి ఇలా బాగా సెట్ అయిపోయింది కాబట్టి నేను కింద స్టాండ్ ఏది పెట్టట్లేదండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి సిమ్లో ఉంచుకొని వీటిని కుక్ చేసుకోవాలండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను 10 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి, ఇంత బాగా చక్కగా పొంగు వస్తున్నాయి బిస్కెట్స్. అందుకనే అండి మీరు బిస్కెట్ పెట్టేటప్పుడు కాస్త దూరంగా పెట్టారనుకోండి ఇలా పొంగుతూ వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలి. నాకు 20 నిమిషాలు పట్టిందండి కుక్ చేసుకోవడానికి, కరెక్ట్గా 20 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఈ ప్లేట్ అట్లే పక్కన పెట్టుకోవాలండి. వేడి మీదన అస్సలు బిస్కెట్ తీయకూడదండి. 10 నిమిషాల తర్వాత వీటిని చూద్దాం ఎలాగొచ్చాయో. చూడండి 10 నిమిషాల తర్వాత చక్కగా చల్లారిపోయింది. మనం బిస్కెట్ అలా ముట్టుకోగానే చక్కగా వచ్చేస్తుందండి. పైన అంతా కూడా మంచి కలర్ ఉంది, కింద కూడా చూడండి అస్సలు మాడిపోలేదు. సేమ్ మనము ఓవెన్లో చేసినట్టే ఉంది కదండి. చాలా టేస్టీగా ఉంటుందండి, నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అసలు మనం ఇలా చేసి పెట్టామంటే ఎవరికైనా అసలు మీరు ఓవెన్లోనే చేశారని చెప్తారండి, అంత బాగా వస్తాయి. మనము ఇలా పల్లీలతో చేసాం కదండి, ఇలా పల్లీలతో చేసేటప్పుడు మనం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలండి స్టవ్ మీద పెట్టిన తర్వాత. ఎందుకంటే మనం పలచగా ప్రిపేర్ చేసామనుకోండి బిస్కెట్, అప్పుడు ఏమవుతుందంటే త్వరగా ఇవి ఫ్రై అయిపోతాయండి. అదే కాస్త మందంగా చేశారనుకోండి కాస్త టైం తీసుకుంటుందండి. కాబట్టి మీరు మధ్యలో చెక్ చేసుకుంటూ వీటిని కుక్ చేసుకోవాలండి, అప్పుడే చక్కగా ఇలా మంచి కలర్లో వస్తాయి. అదొకటి మీరు జాగ్రత్తగా చేశారంటే చాలండి, మనము ఓవెన్లో చేసినట్టే వస్తాయి బిస్కెట్స్. చూడండి తుంచితే ఎంత సాఫ్ట్గా ఉందో, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అసలు ఒకటి తినడం మొదలు పెడితే ఇంకెన్నైనా తినేస్తారు, అంత ఎమ్మీగా ఉంటాయండి. అలాగే ఇది ఒక నెల కూడా నిలువ ఉంచుకోవచ్చు అండి. చూసారు కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలాగొచ్చి నాకు తప్పక కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.